రైట్ వెల్కమ్ బ్యాక్. రైట్ ఇప్పటి వరకు కూడా మనం చూసాం లైవ్ ద్వారా వైసీపీ అధినేత సీఎం జగన్ ఇడుపులపైకి సంబంధించి ఆయన వైసీపీకి సంబంధించిన 175 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే స్థానాల అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. అలాగే 25 ఎంపీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి 24 ఎంపీ పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఓవరాల్గా మనం చూసుకుంటే 50% ఆల్మోస్ట్ 50% వరకు అభ్యర్థులను మార్చడం జరిగింది. ఎమ్మెల్యే స్థానాలకు వచ్చేసరికి ఎమ్మెల్యే అభ్యర్థులను 81 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడం జరిగింది. అలాగే ఎంపీ స్థానాలు 18 స్థానాలను అంటే ధైర్యంగా మేము మార్చామంటూ కూడా సీఎం జగన్ మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా 175 ఎమ్మెల్యే స్థానాలు 25 ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా అన్ని అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ఒక్క ఎంపీ అభ్యర్థిని మాత్రం ఇంకా ప్రకటించలేదు. దానికి సంబంధించి ఇంకా అలాగే గతం కంటే ఈసారి మహిళలకు కూడా మేము ప్రాధాన్యత ఇచ్చాం. 19 అభ్యర్థులను గతంలో మేము తీసుకున్నాం. అలాగే ఈసారి అది కాస్త నెంబర్ 19 కాస్త 24 మంది మహిళల అభ్యర్థులను మేము నిల్చోబెడతాం అంటూ గర్వంగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఓవరాల్గా మనం 200 మందికి తీసుకుంటే 200 ఏదైతే 25 ఎంపీ స్థానాలు ఉన్నాయో అలాగే 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయో అందులో ఓవరాల్గా చూసుకుంటే 77% ఏదైతే ఈ 200 కేటగిరీ ఉందో దీనికి సంబంధించి 77% ఎడ్యుకేటెడ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ మంది తీసుకోవడం జరిగింది. అలాగే డాక్టర్స్ కూడా ఉన్నారు. అలాగే ఈసారి బీసీలకు కూడా మేము పెద్దపీట వేసాం. బడుగు బలహీన వర్గాలకు కూడా మేము పెద్దపీట వేసాం. ఏదైతే మేము మైనారిటీలు అని చెప్పుకుంటూ వస్తున్నామో మైనారిటీలు బడుగు బలహీన వర్గాలకు మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకుంటున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ లిస్ట్ని అయితే మార్చామని కూడా సీఎం జగన్ మాట్లాడడం జరిగింది. రైట్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కడప కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, ఈరోజు 175 స్థానాలకి ఇడుపులపాయలో గతసారి ఎలా అయితే రిలీజ్ చేశారో ఇడుపులపాయలో అక్కడే వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన రిలీజ్ చేయడం జరిగింది. డీటెయిల్స్ చెప్పండి. దీనికి సంబంధించి అసలు ఏమైనా చేర్పులు మార్పులు జరిగాయా? కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎలా ఉండబోతుంది అసలు? మధు ఏపీ సీఎం వైఎస్ జగన్ 2019 అలాగే సేమ్ టు సేమ్ మరోసారి సెంటిమెంట్ను ఫాలో అయ్యారు. ఈ రోజు మరి కాసేపటి క్రితమే ఇడుపులపాయ కేంద్రంగా 2024 ఎన్నికల బరిలో దిగుతున్నటువంటి ఎమ్మెల్యే అలాగే ఎంపీ అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించారు. మొత్తం 200 స్థానాలు, ఇటు 175 ఎమ్మెల్యేలు, 25 పార్లమెంట్ స్థానాలు, 200లో దాదాపు 100 స్థానాలు ఓసీలకు కేటాయించిన మిగతా 100 స్థానాలు అంటే దాదాపు 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కేటాయించినట్లుగా సీఎం జగన్ చెప్పారు. ముందు నుంచి కూడా సామాజిక న్యాయం చేస్తానని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరోసారి దాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా 50% సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కేటాయించారు. ఇటు పార్లమెంటు విషయాలకు అటు అసెంబ్లీ 2 నియోజకవర్గాలకు సంబంధించిన విషయంలో కూడా సీఎం జగన్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇవ్వడంతో పాటు అసెంబ్లీ అభ్యర్థులను పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటు కడప జిల్లాకు చూసుకుంటే ఒక రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మినహా మిగతా 9 స్థానాలలో కూడా సిట్టింగులకే సీట్లు కేటాయించడంతో ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రధాన విషయం ఏంటంటే ఇటు కడప జిల్లాలో ఒక మైనారిటీ 2 ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి అభ్యర్థులను మరోసారి బరిలో దించబోతున్నారు. ఆ 2 ఎస్సీ స్థానాలలో కూడా ఇటు రైల్వే కోడూరుకు సంబంధించి కొరముట్ల శ్రీనివాసులు, బద్వేల్కి సంబంధించి డాక్టర్ సుధా వీళ్ళిద్దరూ మరోసారి బరిలో దిగబోతున్నారు. కడప సిటీకి సంబంధించి మైనార్టీ నేతగా ఉన్నటువంటి అంజద్ బాషా ఈయన డిప్యూటీ సీఎంగా కొనసాగారు. ఆయనకే మరోసారి బరిలో దిగడానికి అవకాశం కల్పించారు. ఇక మిగతా 7 స్థానాలలో పులివెందులకు సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. కమలాపురానికి సంబంధించి సీఎం మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. జమ్మలమడుకు సంబంధించి డాక్టర్ సుధీర్ రెడ్డి మరోసారి బరిలో దిగబోతున్నారు. పొద్దుటూరుకు సంబంధించి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైదుగురుకు సంబంధించి శెట్టిపల్లి రఘురామరెడ్డి, ఇటు అన్నమయ్య జిల్లాలకు విడిపోయినటువంటి ఈ మధ్య కాలంలో రాయచోటికి సంబంధించి జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటికి గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేటకు ప్రజెంట్ జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ఈ ఒక్క సీటు మాత్రమే గతంలో మేడా మల్లికార్జున రెడ్డి కాకుండా ఆకిపాటికి కేటాయించారు. మిగతా 9 స్థానాలలో కూడా సిట్టింగులకే సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరోసారి మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని చెప్పుకోవడంలో భాగంగా ఇటు కడప జిల్లాలో ఓసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో 7 సీట్లు మినహా మిగతా 3 సీట్లలో 2 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు, 1 మైనార్టీ నేతలు కేటాయించారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారిక ప్రకటన. ముందు నుంచి కూడా వీళ్ళందరికీ సీట్లు చాలా వరకు 1-2 సీట్లు మారొచ్చు అనుకున్నాం, కానీ ఎక్కడా కూడా సీట్లు మార్చకుండా మరోసారి సిట్టింగులకే సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధు, రైట్ సురేంద్ర, ఇప్పుడు కడప విషయానికి వచ్చేసరికి ఫోకస్ అటువైపు టీడీపీ కూడా వైనాట్ కడప అని మనం ప్రచారం చేయడం దానికి సంబంధించి కూడా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇంకా వారి 4 స్థానాలకు సంబంధించి ఇంకా వారి అంటే కూటమి స్థానాలు ఇంకా రిలీజ్ కాలేదు. సో ఎక్కడైనా చేర్పులు మార్పులు ఉండే అవకాశం ఉంది? ఏదైనా అంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ పేర్లు మారే అవకాశాలు ఉంటాయా కూటమి నుంచి? ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ సిట్టింగులకే కేటాయించడం జరిగింది వైసీపీ.
వైసీపీ మాత్రం తన వ్యూహంలో భాగంగా సిట్టింగులకు సీటు కేటాయించారు. కానీ కూటమికి సంబంధించి 6 సీట్లు ఫైనల్ చేశారు. మిగతా 4 సీట్లు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఇటు రైల్వే కోడూరు, రాజంపేట ఈ రెండింటిని జనసేన ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది. జమ్మలమడుగు, బద్వేల్ ఈ 2 స్థానాలలో బీజేపీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే ఈ 4 స్థానాలు ఖాళీగా ఉండడానికి కూటమి పొత్తులో భాగంగా ఆ పొత్తు ధర్మం ప్రకారం ఆ 4 సీట్లు వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి అవి కూడా 2-3 రోజులలో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మరో ప్రధాన విషయం, ప్రధాని నరేంద్ర మోడీ రేపు చిలకలూరిపేట సభలో కూడా పాల్గొంటా ఉన్నారు. అక్కడ కొంత మేరకు చర్చకు దారితీసే అవకాశం ఉంది. సీట్లు కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఇటు వైసీపీ కూడా క్లియర్ కట్ గా సీట్లు ఫైనల్ చేయడంతో సీట్లలో చేర్పులు మార్పుల విషయానికి వస్తే రైల్వే కోడూరుకు సంబంధించి జనసేనకు టికెట్ ఆల్రెడీ అంటే చేంజ్ చేసినట్లే అనుకోవచ్చు. ముందు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి పంతగాని నరసింహప్రసాద్ను పక్కన పెట్టేసి ఇప్పుడు జనసేనకు టికెట్ కేటాయించారు. ఇటు రాజంపేటకు సంబంధించి అక్కడ జనసేన అడుగుతా ఉంది. మరో విషయం ఏంటంటే అక్కడ టీడీపీలో కూడా చాలా వరకు 3-4 ఆశావాహులు ఉన్నారు. మరి ఆ సీటు విషయం మీదే అందరి ఫోకస్ ఉంది. రాజంపేట టీడీపీ కేటాయిస్తారా, జనసేన కేటాయిస్తారా అని చెప్పేసి. ఇటు బద్వేల్కి సంబంధించి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ గతంలో బై ఎలక్షన్లలో పోటీ చేసినటువంటి పంతల సురేష్నే మరోసారి బరిలో దించేదానికి బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇక హాట్ సీట్ గా మారినటువంటి జమ్మలమడుగు విషయంలో అదొక్కటే ఇప్పుడు క్లియర్ కట్ గా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సుధీర్ రెడ్డికే మళ్లీ టికెట్ కేటాయించడంతో జమ్మలమడుగు సీట్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రం అందరి విషయంలో చర్చగా దారితీస్తున్నటువంటి అంశంగా చెప్పవచ్చు. జమ్మలమడుగు సీటు బీజేపీ అడుగుతోంది. అది కూడా బీజేపీలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు, అటు వాళ్ళ అన్న కొడుకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. మరి వాళ్ళిద్దరిలో ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్యామిలీనే మీరే ఒక నిర్ణయానికి రండి అని చెప్పి ఇద్దరు అధినేతలు సూచించినట్లుగా తెలుస్తోంది. మరి అక్కడ టీడీపీ పోటీ చేస్తుందా, బీజేపీ పోటీ చేస్తుందా అనేది మాత్రం చూడాలి. అంటే మొత్తం ఓవరాల్ గా చూస్తే వైసీపీ లిస్ట్ ని బేస్ చేసుకుని ఆ కూటమి లిస్టు పెద్ద చేంజెస్ అయితే ఏం కనిపించవు. ఎందుకంటే ఆల్రెడీ కూటమి లిస్టులో భాగంగానే 6 టీడీపీ మెజారిటీ సీట్లన్నీ కూడా టీడీపీనే తీసుకుంది కాబట్టి ఇక మిగిలిన 4 సీట్లలో బీజేపీ జనసేన సర్దుబాట్ల ప్రక్రియ కొనసాగుతుందని అర్థం చేసుకోవచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ సురేందర్. రైట్, మొత్తానికి చూసుకుంటే వైసీపీకి సంబంధించి 175 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. 24 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఓవరాల్గా మనం చూసుకుంటే 81 స్థానాల్లో అభ్యర్థులను మార్పులు చేయడం జరిగింది. అలాగే ఎంపీ స్థానాలకు వచ్చేసరికి 18 మంది ఎంపీ అభ్యర్థులను అయితే మార్చడం జరిగింది. రైట్, ఒకసారి అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ రవిచందర్ రెడీగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. రవిచందర్, అనంతపురంలో ఎలా ఉండబోతుంది? అభ్యర్థులను ఎంతవరకు మార్చారు, సిట్టింగులకి ఎంతవరకు కేటాయించారు, డీటెయిల్స్ ఏంటి అసలు? మాధవి, అనంతపురం జిల్లాకు సంబంధించి చూస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో కూడా గతంలో ఏదైతే వైసీపీ సామాజిక న్యాయం ప్రకారం కేటాయించిందో ఆ సామాజిక న్యాయానికి అనుసరించే ఈసారి కూడా అభ్యర్థులను కొంత మార్పు చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించిన మడకశిర, సింగనమల నియోజకవర్గాలకు సంబంధించి ఒక అతి సామాన్యమైన 2 అభ్యర్థులను అటు వీరాంజనేయులు కానీ మరోవైపు ఈరలక్కప్పని కానీ ప్రకటించడం జరిగింది. ఇంకా పార్లమెంటు స్థానానికి సంబంధించి చెప్తే గతంలో హిందూపూర్ నుంచి గతంలో గోరంట్ల మాధవ్ ఉంటే ఆ స్థానంలో ఈసారి మహిళకు అవకాశం ఇచ్చారు. అయితే గతంలో అక్కడ కురవ సామాజిక వర్గం నుంచి ఇచ్చిన అభ్యర్థిని కాకుండా అటు బోయ సామాజిక వర్గం శాంతమ్మకి అవకాశం జాలరాశి శాంతమ్మకు అవకాశం ఇచ్చారు. ఈ గతంలో పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్న మాలగుండ్ల శంకర్ నారాయణ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకువచ్చి అనంతపురం ఎంపీగా ఈరోజు కురవ సామాజిక వర్గం నుంచి ఇక్కడ పోటీ చేయించారు. గతంలో అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్య ఉన్నారో ఆయన్ని కళ్యాణ దుర్గం ఎమ్మెల్యేగా ఈసారి బరిలోకి దింపుతున్నారు. అక్కడ మంత్రిగా ఉన్న ప్రజెంట్ శ్రీచరణ్ తీసుకొచ్చి పెనుగొండ ఎమ్మెల్యేగా కురవ సామాజిక వర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అయితే రాయదుర్గానికి సంబంధించి చూస్తే అక్కడ మెట్టు గోవింద్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. కాపు రామచంద్రరెడ్డికి పూర్తిగా టికెట్ నిరాకరించారు. అదేవిధంగా కదిరి నుంచి కూడా ఎవరైతే సిద్ధారెడ్డి ఉన్నాడో డాక్టర్ సిద్ధారెడ్డి కూడా టికెట్ నిరాకరించి అక్కడ మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. గతంలో మైనార్టీ అభ్యర్థిగా ఏదైతే హిందూపూర్ ఇచ్చిన స్థానాన్ని ఈసారి దీపికాకు కేటాయించడం జరిగింది. దానివల్ల ఆ మైనార్టీ స్థానాన్ని కదిరికి ఈసారి మార్పు చేయడం జరిగింది. రెండోది మిగిలిన నియోజకవర్గాల్లో ఏదైతే ధర్మవరము, తాడిపత్రి, అనంతపురము, ఉరవకొండ, గుంటకల్లు ఈ ప్రాంతాల్లో అందరిలో కూడా సిట్టింగులకి అవకాశం ఇచ్చారు. అయితే సిట్టింగులకి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినప్పుడు కొంతమందిని ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగా ఉన్న వారిని ఎమ్మెల్యేలుగా మార్పు చేయడం వల్ల అటు ఇటుగా చేశారు. కొత్త వారికి మాత్రం ప్రధానంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించి సింగనమల కానీ మడకసిరి కానీ ఈసారి అతి సామాన్యులకు టికెట్లు ఇచ్చారని కూడా చెప్పొచ్చు. మాధవి, రవిచంద్ర, అంటే ఇక్కడ మార్పులు సిట్టింగ్లు కేటాయించడం జరిగింది. బట్ మార్పులు చేర్పుల నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కేడర్ కావచ్చు, తమకి ఆ నేత కావాలని అసంతృప్తులు కూడా రగిలాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా అసంతృప్తిగా ఉన్న నేతలు బయటికి అంటే పక్క పార్టీ వర్గాలకు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆ నేతలకు సంబంధించి ఎవరైనా ఉన్నారా అలాంటి వారు?
అంటే ఈ పరిస్థితి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా కనిపించింది. అందులో వచ్చేసి ప్రధానంగా చెప్పాలంటే సింగనమల నియోజకవర్గం నుంచి కానీ మడక్సి నియోజకవర్గం నుంచి కూడా అంటే వారి బహిరంగంగా విమర్శలు చేయకపోయినప్పటికీ ఎవరైతే ఈ జిల్లాకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి అన్ని సమస్యలు కూడా తీసుకెళ్లారు. అలాంటి నియోజకవర్గాల్లో అనంతపురం నియోజకవర్గం నుంచి కూడా అభ్యర్థిని మార్చాలని చెప్పారు. కానీ వీరంతా కూడా ఇప్పుడు ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ అసంతృప్తి వ్యక్తం చేసిన వారు ఎంతమంది పార్టీలో ఉంటారు లేదంటే బయటికి వెళ్తారు అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేము మనం ఇప్పటికిప్పుడు. కాకపోతే ఏదైతే అధికార పార్టీలో ఉండడం వల్ల కొంతమంది నేరుగా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దృష్టికి, మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా కానీ బహిరంగంగా వారు ఇంతవరకు విమర్శలు చేసిన పరిస్థితి లేదు. మరి ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఏదైతే అసమ్మతి అసంతృప్తి నేతల చర్యలు ఎలా ఉండబోతాయి, మరి పార్టీలో కొనసాగుతారా, బయటికి వెళ్తారా, ఇతర పార్టీలకు వెళ్తారా అనేది అంతా కూడా స్పష్టంగా మనకి 1-2 రోజుల్లో బహిర్గతం కానుంది. మాధవి, రవిచంద్ర అంటే హిందూపురానికి సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే హిందూపురంలో ఇటువైపు కూటమి నేత నుంచి బాలకృష్ణ పోటీలో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఫోకస్ ఎక్కువగా పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడాను. ఈసారి ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరవేస్తామని కూడాను ధీమాగా చెప్పడం జరిగింది. ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి అసలు హిందూపురానికి సంబంధించి? ఈ హిందూపురానికి సంబంధించి మాత్రం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు వచ్చిన వైసీపీ కానీ అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ నుంచి ఏ అభ్యర్థి అంటే నందమూరి వంశం అంటే ఆడు ఎన్టీ రామారావు పోటీ చేశారు, హరికృష్ణ గారు పోటీ చేశారు, బాలకృష్ణ గారు పోటీ చేశారు. వారు కాకుండా స్థానికంగా ఉన్న బీసీలు మైనార్టీ అభ్యర్థులు అక్కడ పోటీ చేసినప్పటికీ ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థులే గెలిపించారు హిందూపుర ప్రజలు. అదే కొనసాగుతుంది ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు ఏదైతే మూడోసారి నందమూరి బాలకృష్ణ కూడా అక్కడ నుంచి పోటీ చేసిపోతున్నారు, హ్యాట్రిక్ గా విజయం సాధిస్తారని చెప్పి ఇప్పటికే కూడా అక్కడ ఉన్న నేతలు టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బీసీ అభ్యర్థి ఎవరైతే కురువ సామాజిక వర్గం చెందిన దీపికారెడ్డిని ఈసారి మహిళను తీసుకురావడం వల్ల నందమూరి బాలకృష్ణ మీద తాము విజయం సాధిస్తాము, రెండోది అక్కడ ఉన్న ఏదైతే అసంతృప్తి నేతల వల్ల వారిని ఎంపిక చేస్తే ఒకరి మీద ఒకరు అంటే సహకరించకపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించడం వల్ల ఖచ్చితంగా విజయం సాధిస్తామనేది ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కానీ ఆమె కూడా పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లిపోతున్నారో ఇప్పుడు దీపికారెడ్డి కూడా పూర్తి స్థాయిలో అక్కడున్న నేతలు ఎవరైతే హిందూపురంలో ఉన్న వైసీపీ నేతలు కూడా పూర్తిగా సహకరించే పరిస్థితి కనపడడం లేదు. ఇంతకాలం ఇన్ఛార్జిగా ఉన్న ఎవరైతే ఉన్న ఎమ్మెల్సీ ఉన్నారో ఇక్బాల్ గారిని కూడా ఇప్పుడు పూర్తిగా నియోజకవర్గానికి దూరంగా పెట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో హిందూపూర్లో అనుకున్న విధంగా వైసీపీ వ్యూహాలు ఏ విధంగా అమలు చేస్తున్నారో ఆ అమలుకు సంబంధించి పూర్తి స్థాయిలో హిందూపూర్ ప్రజల నుంచి కూడా పెద్దగా మద్దతు అయితే కనిపించట్లేదు అని చెప్పేది స్థానికంగా చెప్తున్న పరిస్థితి. మాధవి, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. అంటే ఇప్పటి వరకు మనం చూసాం వైసీపీ అధినేతకు సంబంధించి 175 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 ఎంపీ స్థానాలకి 24 ఎంపీ స్థానాలను ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 200 మంది ఈ కేటగిరీలో ఈ అభ్యర్థుల లిస్టులో ఆల్మోస్ట్ 50% ఆఫ్ అభ్యర్థులను మేము మార్చామంటే ధైర్యంగా మార్చింది మా పార్టీ. ఇలా ఎవరు ధైర్యంగా మార్చడం కూడా ధీమాగా వ్యక్తం చేశారు సీఎం జగన్. అలాగే చూసుకుంటే ఓవరాల్గా కొత్తగా వచ్చిన లిస్టులో ఎస్సీలకి 33% మేము మార్చడం జరిగింది, ఎస్టీలకి 8%, అలాగే బీసీలు 59 సీట్లు కేటాయించడం జరిగింది, అలాగే ఓసీ 100 సీట్లు కేటాయించారు. అలాగే మైనార్టీలకు గతంలో కంటే ఈసారి వారి సంఖ్య ఎక్కువగా పెంచాం, మేము 11 సీట్లని అత్యధికంగా కేటాయించాం ఈసారి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకుంటే 175లో 48కి సంబంధించి కూడా ఓసీలకు కేటాయించడం జరిగింది. 58% కూడా ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అలాగే ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు కూడా అని చెప్పడం జరిగింది. అలాగే 17 మంది డాక్టర్స్ కూడా ఉన్నారు. అలాగే మహిళలకు గతంతో పోల్చుకుంటే ఈసారి మహిళలకు కూడా ఎక్కువ సీట్లు కేటాయించారు. గతంలో 19 మంది మహిళలకు కేటాయించడం జరిగింది సీట్లు. అలాగే ఈసారి ఆ మహిళల సంఖ్య 24 మంది. ఓవరాల్గా చూసుకుంటే 24 మందికి అయితే మహిళలకైతే సీట్లు కేటాయించడం జరిగింది. 14 మంది అంటే గతంలో పోల్చుకుంటే 14 మంది ఎవరైతే వైసీపీ పార్టీకి యాక్టివ్గా పనిచేశారో అంటే జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఆ కేటగిరీలో ఉన్న ఎవరైతే ఉన్నారో యాక్టివ్గా పనిచేశారో వాళ్ళలో 14 మందిని కొత్తగా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అలాగే ఓవరాల్గా చూసుకుంటే 81 స్థానాల్లో మార్పులు చేయడం జరిగింది. ఎమ్మెల్యేల అభ్యర్థులకు సంబంధించి కూడా అసెంబ్లీ స్థానాల్లో 81 మంది కొత్త వారిని అయితే కేటాయించడం
కేటాయించడం జరిగింది. అలాగే ఎంపీ స్థానాలకు వచ్చేసరికి ఎంపీ స్థానాలు కూడాను 18 మంది కొత్త వారిని కేటాయించడం జరిగింది. ఒకసారి మనం ఎంపీ స్థానాలు చూసుకుంటే శ్రీకాకుళం పేడాడ తిలక్, విజయనగరం బెల్లాన చంద్రశేఖర్, విశాఖపట్నం బొత్స ఝాన్సీ, విశాఖపట్నానికి సంబంధించి కూడాను ఎవరుంటారు ఏంటి అన్న దానిపైన ఒకంత క్లారిటీ ఉండేది కదా. బొత్స ఉంటారా లేకపోతే ఝాన్సీ లేకపోతే అదే ఫ్యామిలీ నుంచి బొత్స మేనల్లురు ఉంటారా అన్న దాన్ని అయితే ఒకంత ఉత్కంఠంగా ఉండింది. ఫైనల్గా ఎంపీ స్థానాలకు చూసుకుంటే విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ పాల్గొంటున్నారు. అనకాపల్లి స్థానాన్ని మాత్రం ఎంపీకి సంబంధించి కూడా అనకాపల్లి స్థానాన్ని ఖాళీగా ఉంచడం జరిగింది. అభ్యర్థికి సంబంధించి కూడా ఇంకా దాన్ని అయితే ఒక్క అనకాపల్లి అభ్యర్థికి స్థానానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిని అయితే కేటాయించలేదు. ఈ ఒక్క సీటుకు సంబంధించి కాకుండా మిగతా అన్ని చోట్ల 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 24 ఎంపీ పార్లమెంటు స్థానాలకు అయితే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఒకసారి మనం తిరుపతి విషయానికి వద్దాం. తిరుపతికి సంబంధించి కూడా మా కరెస్పాండెంట్ గోపీనాథ్ రెడీగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, తిరుపతి సిచ్యువేషన్ ఏంటి? ఎంతమంది స్థానాలు మార్పులు చేర్పులు జరిగాయి? ఎలా ఉండబోతుంది అసలు? మధు, మొత్తం మీద అంటే ఒక సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు. ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ ఇడుపులపై వేదికగా ఆయన తండ్రి సమాధుల వద్ద ఇవాళ దాదాపుగా మొత్తం అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టును ప్రకటించిన తర్వాత నిజంగా వైసీపీలో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే అభ్యర్థులుగా ఇన్ఛార్జీలుగా కొనసాగారు, అదే కాకుండా ఎమ్మెల్యేలుగా చాలామంది కొనసాగారు. అయితే ఇప్పుడు విడుదల చేసినటువంటి లిస్టులో దాదాపుగా 80 మంది వరకు కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అంటే ముందుగా మనం అభ్యర్థులకు సంబంధించి కానీ మనం మాట్లాడుకుంటే ఏదో ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకా ఎంపీ స్థానాలు కూడా 24 మందికి కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అందరినీ కూడా దాదాపుగా అంటే ఒక 2-3 తప్ప అందరినీ కూడా పాతవారికి అవకాశం కల్పిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ముందుగా మనం తంబలపల్లికి వెళ్దాం. తంబలపల్లి ఎందుకంటే ఇక్కడ రాజకీయాలకు సంబంధించి అంటే గతంలో కంచుకోట వైసీపీగానే మనం చెప్పుకోవచ్చు. 2019లో చాలా ఈజీగా వైసీపీ ఇక్కడ కైవసం చేసుకోవడం జరిగింది. పెద్దిరెడ్డి అంటే ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గతంలో 2019లో ఎన్నికల్లో నిలబడ్డారు. అత్యంత భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఆయనకే మరోసారి అవకాశం కల్పిస్తూ కూడా తంబలపల్లి నియోజకవర్గానికి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని నియమిస్తూ కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక పీలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా చింతల రామచంద్రారెడ్డి గతంలో 2019లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేశారు. జగన్కి అత్యంత సన్నిహితులు. అప్పట్లో కూడా పెద్ద ఎత్తున ఆయన మంచి మెజారిటీతోనే దాదాపుగా 25,000 నుంచి 30,000 మెజారిటీ వరకు కూడా గెలవడం జరిగింది. దాని తర్వాత ఈసారి కూడా ఆయనకే అవకాశం కల్పిస్తూ అంటే చాలామంది కూడా ఈ పీలేరు నుంచి చాలామంది అంటే దాదాపుగా ఒక 6-7 మంది వరకు కూడా పేర్లు బలంగా వినపడినప్పటికీ కూడా రామచంద్రారెడ్డికే చింతల రామచంద్రారెడ్డికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించడం జరిగింది. ఇక మదనపల్లికి సంబంధించి మదనపల్లికి మాత్రం నిస్సార్ అహ్మద్ని నియమించడం జరిగింది. ఈయన కూడా జగన్కి అత్యంత సన్నిహితుడు, కొత్తవారు అయినప్పటికీ కూడా ప్రజా ఆదరణ పొందినటువంటి నేత ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఎన్నో కార్యక్రమాలు వైసీపీ తరఫున ఆయన చేసిన నేపథ్యంలో ఆయనకి అవకాశం కల్పిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగానే పుంగునూరు నియోజకవర్గానికి సంబంధించి పుంగునూరు ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 3 దశాబ్దాల పాటు కూడా ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి దశాబ్దాల పాటు దాదాపుగా ఆయనకి అవకాశం కల్పిస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అవకాశం కల్పిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆయన పేరునే దాదాపుగా అంటే ఖరారు చేయడం జరిగింది. ఇవాళ కూడా లిస్టులో ఫైనల్ చేసి విడుదల చేయడం జరిగింది. ఇక చంద్రగిరి తిరుపతి చంద్రగిరికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అంటే ఆల్రెడీ గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా అంటే ఏపీలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో లిస్టు విడుదల చేయకముందు అంటే లిస్టు ప్రిపేర్ చేయకముందే చంద్రగిరిని అదేవిధంగా తిరుపతిని డిక్లేర్ చేస్తూ వాళ్ళని అభినందనలు తెలుపుతూ కూడా ఎందుకంటే వారసులు వాళ్ళిద్దరికీ అంటే జగన్ ఇక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అవకాశం కల్పించారు. ముందుగానే గత సంవత్సరాల క్రితమే ఆయనకి ఇన్ఛార్జిగా అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగానే తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డికి అవకాశం కల్పిస్తూ కూడా గత 7 క్రితమే ఆయనకి ఇన్ఛార్జిగా అవకాశం కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు తిరుపతి మేయర్గా అంటే ఉప మేయర్గా కొనసాగుతున్నారు. మొత్తం మీద అంటే ఒక సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు. అంటే శ్రీకాళహస్తి కూడా 2019లో బియ్యపు మధుసూదన్ రెడ్డి
2019లో వైసీపీ తరఫున అక్కడ ఎన్నికల్లో నిలబడడం జరిగింది. అక్కడ కూడా ఆయన కూడా మంచి మెజారిటీతోనే గెలవడం జరిగింది. అయితే అక్కడ కూడా ఆయన కూతురికి అవకాశం కల్పిస్తారు, లేదంటే రకరకాల పేర్లు వినపడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయనకే మరోసారి అవకాశం కల్పిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక సత్తివేడికి సంబంధించి నూకతోటి రాజేష్, ఈయన ఆల్రెడీ గత 3 నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి ఈ పేరు ప్రకటన చేయడం జరిగింది. ఇన్ఛార్జికి అవకాశం కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గత కొద్ది రోజుల క్రితం అంటే తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అక్కడ ఎటువంటి నాయకుడు లేక ఉన్న నేపథ్యంలో ఒక 2 పేర్లు మాత్రం వినపడ్డాయి. అంటే బయట వ్యక్తులకు అవకాశం కల్పిస్తారు అని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అయితే ఇది అంటే ఎస్సీకి సంబంధించిన రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉన్న నేపథ్యంలో నూకతోటి రాజేష్కి అవకాశం కల్పిస్తూ, ఎందుకంటే ఇతని జీడి నెల్లూరు కాబట్టి ఆయన అక్కడ వెళ్ళి పోటీ చేసే విధంగా కూడా, ఎందుకంటే ఈయన గతంలో నూకతోటి రాజేష్ జీడి నెల్లూరుకు అవకాశం కల్పించాలని చెప్పి ఎన్నోసార్లు ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయనకి సమీకరణాల్లో భాగంగా సత్తివేడుకు అవకాశం కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ మనం ఒక సంచలనమైనటువంటి ఒక నియోజకవర్గం, అదే నగరి నియోజకవర్గం, ఆర్కే రోజా నియోజకవర్గం. ఈమెకి నిన్నటి వరకు కూడా ఆర్కే సంబంధించి, రోజాకి సంబంధించి ఎంతోమంది స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించి లేదంటే ఉన్నటువంటి మిగిలిన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుపతి వేదికగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పిస్తే మేమెవరూ కూడా సహకరించము, ఖచ్చితంగా ఇక్కడి నుంచే వైసీపీ పతనం ప్రారంభమవుతుందంటూ కూడా హెచ్చరికలు చేసినప్పటికీ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రోజాకి టికెట్ ఇచ్చి ఆ రకం నిర్ణయం తీసుకున్నారు. ఇక పూతలపట్టు పలమనేరుకు సంబంధించి కూడా, అంటే చిత్తూరుకు సంబంధించి విజయానందరెడ్డికి, పూతలపట్టుకు సంబంధించి సునీల్ యాదవ్, సునీల్ కుమార్కి, పలమనేరుకు సంబంధించి వెంకటగౌడ 2019లో వైసీపీ తరఫునే పోటీ చేసి మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పైన చాలా మంచి మెజారిటీతో దాదాపుగా 30-35 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. మరోసారి ఆయనకే కూడా అవకాశం కల్పించి, ఇక్కడ కూడా వెంకటగౌడికి అవకాశం ఇవ్వరు, ఖచ్చితంగా ఆయన పక్కకు తప్పిస్తారు, కొత్త వారికి అవకాశం కల్పిస్తారంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో మరోసారి ఆయనకి అవకాశం కల్పించారు. ఇక తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుప్పానికి సంచలనంగా నిర్ణయం తీసుకొని గతంలో ఏదైతే ఆయన మాట నిలబెట్టుకున్నారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేజే భరత్నే మరోసారి అవకాశం కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు, ఆయనకే అవకాశం కల్పించారు. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇంకా గంగాధర్ నెల్లూరుకు సంబంధించి కూడా లక్ష్మీ కృపాకి అవకాశం కల్పించారు. మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, లేదా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీలో మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటారని మనం చెప్పుకోవచ్చు. మధు, గోపినాథ్, ఇప్పటి వరకు ప్రకటించినటువంటి స్థానాలకు సంబంధించి, అంటే అటువైపు కూటమి నేతలు కూడా కొన్ని స్థానాలు ప్రకటించడం జరిగింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఎక్కడ గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది అసలు మోస్ట్ ఆఫ్ ద? ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి గట్టి పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లయితే అంటే ముందుగా తిరుపతి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఇట్లా చిత్తూరు కావచ్చు. ఎందుకంటే కుప్పం చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇప్పటికే ఎన్నోసార్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడికి వెళ్ళిన సమయంలో ఖచ్చితంగా కుప్పంలో మళ్ళీ ఇప్పుడు వైసీపీ జెండాను ఎగిరేస్తాం, ఖచ్చితంగా చంద్రబాబుని చిత్తుగా ఓడిస్తామంటూ కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా కుప్పం పర్యటన వెళ్ళిన ప్రతి సందర్భంలోనూ చెప్పారు. అదే స్థాయిలోనే వైనాట్ 175 అనేటువంటి నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రజలు ఇప్పటికే కూడా నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా అంటే పరుగులు పెడుతున్నారు. ఎలాగైనా సరే కుప్పం నుంచే వైసీపీ పూర్తి స్థాయిలో కైవసం చేసుకోవాలి అన్ని స్థానాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తిరుగుతున్నారు. ఇక కుప్పం అలాంటి పరిస్థితి ఉంటే కేజే భరత్ ఒకవైపు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పాలన సక్రమంగా కొనసాగిస్తూ అందరికీ కూడా సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, అదేవిధంగా రాయలసీమకు పెద్ద తలగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో అక్కడ రాజకీయంగా వ్యవహారాలన్నీ కూడా చక్కబెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పాన్ని మేము కైవసం చేసుకుంటామంటున్నారు. అదే స్థాయిలోనే తెలుగుదేశం కూడా 1,00,000 మెజారిటీతో కుప్పం వేదికగా ముందుకెళ్తున్నారు. 1,00,000 మెజారిటీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు తీసుకొస్తామంటూ కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నారు.
చెప్తున్నారు. అయితే ఇంకా మిగిలిన కొన్ని నియోజకవర్గాలు మనం చూస్తే చంద్రగిరి అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కకు వెళ్ళిన తర్వాత ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఇన్ఛార్జిగా అవకాశం కల్పించారు. గత 2 ఏళ్ల నుంచి కూడా ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఎన్నో రకాలమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తూనే మరోవైపు వాళ్ళ సొంత అజెండాతో, ఎందుకంటే ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది వాళ్ళ కుటుంబానికి సంబంధించి తాను రకరకాల వ్యాపారాల్లో ఉన్నాను, ఆ వ్యాపారాలకు సంబంధించి ఎంత ఆదాయం వచ్చినా కూడా సరే 70% పాటు మొత్తం తన నియోజకవర్గాన్ని ప్రజలకే ఖర్చు పెడతాను, కేవలం 30% వరకే తన కుటుంబ సభ్యులకు చెందే విధంగా కూడా ఆయన కూడా గతంలో చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఎన్నో కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక తిరుపతికి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అంటే భూమన్ కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడు అభినయ్ రెడ్డికి ఈసారి అవకాశం కల్పించడం జరిగింది. అంటే దాదాపుగా ఆయనకి ఒక 25-26 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. యువకుడు, ఎందుకంటే ఇప్పటికే టీటీడీలో సంబంధించి చైర్మన్ అయిన తర్వాత ఎన్నో రకాలుగా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 30,000 మందికి ఉద్యోగులకి, అంటే కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నటువంటి 20-25,000 మందికి ఉద్యోగులకి ఎక్కువ జీతాలు, అంటే వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా దాదాపుగా 10-15,000 జీతాలు తీసుకురావడం, 20,000 వరకు కూడా జీతం తీసుకురావడం, చాలా మందిని పర్మనెంట్ ఉద్యోగులుగా చేయడం, ఇంకా తిరుపతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా రోడ్ల చెప్పండి. సో ఓవరాల్గా సీఎం జగన్ కూడా ప్రకటించారు, అంటే 81 స్థానాల్లో కూడా కొత్త వారికి అభ్యర్థులు అంటే మార్పులు చేయడం జరిగింది. అంటే అంత ధైర్యంగా మార్చారు. అంటే ఓవరాల్గా 200 అభ్యర్థులు తీసుకుంటే ఓవరాల్గా ఎంపీ అండ్ ఎమ్మెల్యే స్థానాల్లో 50% ఆఫ్ ద చేంజెస్ అనేవి జరిగాయి. సో ఈ మార్పు అనేది ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన గతంలోనే చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ సభలో వెళ్ళినా, ఏ సమావేశంలో వెళ్ళినా, లేదంటే క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మంత్రులకు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి ప్రత్యేక సమావేశాల్లో ఆయనతో చర్చించుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేలు కూడా చాలా హెచ్చరికలు చేశారు. గెలిచే వారికి అవకాశం కల్పిస్తాము, కొత్త వారికి ఆల్రెడీ లిస్టు, అంటే కొత్త వారికి వాళ్ళు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం, ఎందుకంటే సర్వేలు తెప్పించుకున్న తర్వాత ఖచ్చితంగా పార్టీకి నష్టం చేసేటటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా వాళ్ళందరినీ కూడా పక్కన పెడతాము. ఖచ్చితంగా గెలిచే వారికి, అది పాతవారైనా కావచ్చు, కొత్త వాళ్ళైనా కావచ్చు, అవన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆ రకంగా ముందుకెళ్తాం. దీనికి అందరూ కూడా సహకరించండి. ఇల్లుంటేనే అందరూ కూడా చక్క పెట్టుకోవచ్చు, అలాంటిది అధికారం ఉంటేనే మనం ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి 2024 ఎన్నికల్లో, ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారులు రాగలిగితే ఒక ఎమ్మెల్యేనే కాదు, నామినేటెడ్కి సంబంధించి ఎన్నో పోస్టులు ఉంటాయి, వాటిల్లో కూడా మీకు అందరికీ కూడా భర్తీ చేస్తాం. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఇది చాలా బలమైనటువంటి పార్టీ. గతంలో 151 మందికి అభ్యర్థులు, అంటే ఎమ్మెల్యేలుగా గెలిపించి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి 175 మనం కొట్టాలి. ఆ రకంగా అందరూ కూడా, నాయకులందరూ కూడా ముందుకెళ్లాలంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో, అందువల్లనే ఇవాళ ఎక్కడా కూడా అంటే గతంలో 1-2 చోట్ల మాత్రం తప్ప ఎక్కడా కూడా నాయకులు అసంతృప్తి వైసీపీలో అనేది, అంటే మనం నిన్న మొన్నటి వరకు చూసాం, గత కొద్ది రోజుల క్రితం కూడా చూసాం. తెలుగుదేశంలో పెద్ద ఎత్తున అంటే మాకు అభ్యర్థులుగా అంటే సీటు అవకాశం రాకపోతే అసమ్మతి సెగలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు కూటమికి సంబంధించినటువంటి నేతలంతా కూడా. కానీ ఇవాళ వైసీపీ అధినేత ఇడుపులపై వేదికగా 175 మందికి అభ్యర్థులు ప్రకటన చేసినప్పటికీ కూడా ఎంపీ స్థానాలు 24 మందికి అవకాశం కల్పిస్తూ కూడా ప్రకటన చేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా నిరసనలు అనేది లేవు. ఆల్రెడీ వాళ్ళతో ముందుగానే మాట్లాడుకోవడం జరిగింది, వాళ్ళకి చెప్పడం జరిగింది, నచ్చ చెప్పడం జరిగింది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలని హెచ్చరించిన నేపథ్యంలో అందువల్లనే ఎవరు కూడా నిరసన వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కేవలం ఒకే అజెండా, ఎట్టి పరిస్థితుల్లోనూ 175 కొట్టాలి, వచ్చేది మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారులకు రావాలి, అధికారులకు వచ్చిన తర్వాత ఇవాళ ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలు కల్పిస్తామంటూ కూడా ఆయన చెప్పిన ప్రకారమే ఇవాళ ముందుకెళ్తున్నారు. అందువల్ల ఇవాళ పెద్ద మొత్తంలో ఎక్కడ కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరో కూడా పెద్దగా రోడ్లపైకి వచ్చి కావచ్చు, లేదంటే మీడియా ముందు కావచ్చు, లేదంటే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఎక్కడ కూడా పెద్దగా అసంతృప్తి అనేది బయటపడడం లేదని మనం చెప్పుకోవచ్చు. మధు. రైట్ గోపినాథ్. రైట్గా విజయవాడకి సంబంధించి ఒకసారి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, 175 స్థానాలకు వైఎస్ఆర్సీపీ తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన మాన్య ఏంటనేది చూపించడం జరిగింది. అయితే
175 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 25 అసెంబ్లీ లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. ప్రధానంగా ఇందులో చూసినట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపేట వేస్తూ కూడా సీట్లను ప్రకటించడం జరిగింది. అయితే కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే ఈ సీట్ల సర్దుబాటు అంశం ఉందో ఈ సీట్ల సర్దుబాటు విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. ఆయన ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ కూడా ఎక్కడ ఏ అభ్యర్థి ఉన్నప్పుడు కూడా పార్టీని అదేవిధంగా పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, పార్టీకి అత్యధికంగా కష్టపడుతున్న వ్యక్తి కావచ్చు, అంటే అటు ధనాన్ని కావచ్చు, ఇటు వాళ్ళ సమయాన్ని కావచ్చు, అన్ని రకాల పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంతేకాకుండా ప్రజల్లో నిత్యం పార్టీ కోసం తిరగడమే కాకుండా ప్రజల్లో తమ గ్రాఫ్ను పెంచుకుని వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీట్లు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంటే ప్రకటించిన గతంలో ప్రతిపక్షాలు ప్రకటించినటువంటి ఏదైతే సీట్లు ఉన్నాయో వాటికి భిన్నంగా ఉండే విధంగా కూడా సామాజిక సమీకరణ చేస్తూ కూడా ప్రకటించినటువంటి సీట్లు గురించి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆయనకున్నటువంటి ఏదైతే ఆ సామాజిక కులాల అంశంలో ఆయనకున్నటువంటి సామాజిక సమీకరణలే తమ ఎజెండా అంటూ కూడా అదేవిధంగా సామాజిక వర్గాలకి పెద్దపీట వేయటం తమ ఎజెండా అంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్పుకుంటున్నారో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని ఏదైతే చెప్పుకుంటున్నారో వాటికి అనుకూలంగా ఉండే విధంగా ఆ గ్రాఫ్ ఎక్కడ పడిపోకుండా జగన్మోహన్ రెడ్డి విధానాలకి ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు మొదటి నుంచి కూడా ఏదైతే స్టాండ్ తీసుకున్నారో వైసీపీకి సంబంధించిన స్టాండ్ ప్రతి నుంచి కూడా వెనకబడినటువంటి వర్గాలు అదేవిధంగా వెనకబడినటువంటి కులాలకి ప్రాధాన్యతను ఇవ్వాలి అంటూ కూడా ఆయన మొదటి నుంచి కూడా అవలంబిస్తున్న విధానం ఏదైతే ఉందో ఆ విధానాలకు తగ్గట్టుగానే మరొకసారి 2019 నుంచి 2024కి కూడా ఆ శాతాన్ని పెంచుతూ ఇటు మహిళల కోటాన్ని పెంచారు. అదేవిధంగా బీసీలకు ఇస్తున్నటువంటి ఓసీలో కొంత ఎన్ని చోట్లయితే ఓసీలకు కాదని చెప్పని బీసీలకు ఇటు పార్లమెంటు అసెంబ్లీకి కూడా ఓసీలకు కాదని కొన్ని స్థానాల్లో బీసీలకు ఇవ్వటాలు ఇదొక విధంగా కొత్త రాజకీయాలకి నాంది పలకడమే కాకుండా ఏదైతే తాము నమ్ముకున్నటువంటి పార్టీ ఏదైతే సాధారణమైనటువంటి వ్యక్తుల్ని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించాలనేటువంటి పేద కులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అట్టడి నుంచి వచ్చినటువంటి కులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు పేద వర్గాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో పార్టీ నమ్ముకున్న వ్యక్తులు వాళ్ళని అసెంబ్లీకి అదేవిధంగా లోక్సభకు పంపించాలనేటువంటి ఏదైతే ఆయన ఎజెండా ఉందో ఏదైతే ఆయన కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ లో భాగంగానే ఈ రోజు సీట్లు మరొకసారి 175 అసెంబ్లీ స్థానాలని అదేవిధంగా 25 లోక్సభ స్థానాలని ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా చూసినట్లయితే 2019లో మహిళలకు ఇచ్చినటువంటి శాతాన్ని మరొకసారి పెంచారు. అంతేకాకుండా మరొకసారి 2019లో బీసీలకు ఇచ్చినటువంటి శాతం ఏదైతుందో అది పెంచారు. సో ఎస్టీలకిను అదేవిధంగా ఎస్సీలకి ఏదైతే రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో వాటిని యథావిధిగా అట్నే అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే బీసీలకి అధిక పెద్దపీట వేశారనే అంశాన్ని మరొకసారి ఈ సామాజిక సమీకరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తాను ఒక అవలంబిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో సామాజిక వర్గాల విషయంలో తాను తీసుకున్న నిర్ణయాలు ఏదో గతంలో కూడా అనేక కేబినెట్ పదవులు ఇచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున బీసీలకి ఎస్సీలకి ప్రాధాన్యత ఇవ్వడం చూసాం. అదేవిధంగా మరొకసారి ఎమ్మెల్యేలుగా అన్నటువంటి కేబినెట్ పదవులే కాదు ఎమ్మెల్యేల పదవుల్లో కూడా నేను అదే విధానాన్ని అనుసరిస్తానని చెప్తూ కూడా ఈ సీట్లని ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఏదైతే ఉన్నాయో వాటిని అనౌన్స్ చేశారు. అయితే రానున్న రోజుల్లో ఏదైతే తన పార్టీకి నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలను నమ్ముకున్నటువంటి ఆ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇవ్వడమే కాకుండా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అలా విమర్శించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని అమలుపరిచినటువంటి విధానం అది ప్రజల్లో పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రచారంలో ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున డీపీటీల ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు పొందున్నారు. కాబట్టి మరొకసారి అభ్యర్థుల విషయంలో కూడా అదే విధానాన్ని అవలంబించాలి. మనం నమ్ముకున్నటువంటి విధానాలను అవలంబించు ముందుకెళ్తే కనుక పూర్తి స్థాయిలో 2024 మరొకసారి గవర్నమెంట్ ని మనం ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ట్రాటజీ పొలిటికల్ స్ట్రాటజీ దాన్ని పూర్తిగా అవలంబించారని కూడా చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పుడు కూడా 2024 ఎన్నికలకి మేనిఫెస్టోను కూడా ఇదే రీతిలో తీసుకెళ్తామని చెప్తూ ఉన్నారు. గతంలో ఇచ్చిన 2019 మేనిఫెస్టోకి భిన్నంగా 2024 మేనిఫెస్టో ఉండబోతుంది. మహిళలకి మరొకసారి గతంలో మనం చూసినట్లయితే అమ్మఒడి కావచ్చు సాధికారత కావచ్చు విద్యా దీవెన కావచ్చు ఏ పథకం ఇచ్చినప్పుడు కూడా అది మహిళకి అకౌంట్లోనే వేయటం దాంతో మహిళ అకౌంట్కి వేయటం మహిళకి పెద్దపీట వేశారు. సీట్ల పంపిణీలో కూడా మహిళలకి మరొకసారి తమ వంతు భాగంగా సీట్లు ఇచ్చే అంశంలో కూడా మహిళలకి మరొకసారి ఆ పెంపుదలని పెంచుతూ కూడా మహిళలు 33% అనేది రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ 33% అనే రిజర్వేషన్ వాళ్లే తన సొంతంగా చట్టంగా చేసుకుంటూ కూడా 33% మహిళలకి ఇవ్వటం కూడా జరిగింది. మరొకసారి అటు సంక్షేమ పథకాల్లోనూ ఇటు మహిళలకి సీట్ల కేటాయింపులో కూడా వైసీపీ ఒక విధానాన్ని
ఒక స్టాండ్ని అయితే ఫాలో అయింది. మరో పక్క నుంచి రానున్న రోజుల్లో మహిళలకి మరొకసారి పెద్దపీట వేసేందుకు కూడా సిద్ధపడుతున్నాము. అది మేనిఫెస్టో ద్వారా పూర్తి స్థాయిలో మహిళలకి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ ఒక మేనిఫెస్టో తీసుకొస్తుంది. అది అందులో మహిళల పెద్ద ఎత్తున ఇందులో సంక్షేమ పథకాలు ఉండబోతున్నాయని కూడా ఇప్పటికే వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైనప్పటికీ కూడా 175 నియోజకవర్గాలలో ఇటు సామాజిక సమీకరణలోనే అవలంబిస్తూనే మహిళలకు పెద్దపీట వేస్తేనే ఏ వర్గానికి ఇబ్బంది కలగకుండా ఓసీల నుంచి పార్టీకి ముప్పు వస్తుంది. లేదంటే ఓసీ అంటే ఇటు ధనవంతులు ధనికులు అనేది ధనికులు ఉన్నారు, ధనికుల పార్టీతో పాటు ధనికులతోనే సీట్లు ఇవ్వాలి, పోటీ చేయించాలనే విధానాలు ఏవైతే ఉంటాయో ఆ విధానాలకి పూర్తిగా భిన్నంగా కూడా అంటే పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి కుటుంబాలకు కూడా ఈరోజు సీట్లు ఇచ్చామంటూ కూడా వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. శ్రీనివాస్, అంటే ఇక్కడ విజయవాడకి సంబంధించి ముఖ్యంగా విజయవాడలో వైసీపీకి సంబంధించి ఎక్కువగా వ్యతిరేక జ్వాలలు కూడా కనిపించాయి. రాజధాని అంశం కావచ్చు, రైతులు దీక్షలు చేసేటప్పుడు నిరసనలు చేసేటప్పుడు వాళ్ళు అవలంబించినటువంటి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఎంతవరకు సిట్టింగ్లు కేటాయించడం జరిగింది, ఎంతవరకు చేర్పులు మార్పులు జరిగింది, అసంతృప్త జ్వాలలు ఇంకేమైనా వచ్చే అవకాశం ఉందా వైసీపీ నుంచి? అంటే గతంలోనే సీట్ల సర్దుబాటు అంశం ఏదైతే ఉందో ఈ మార్పులు చేర్పులు జాబితాలప్పుడే పూర్తి స్థాయిలో వైసీపీ వ్యతిరేకతను ఎదుర్కొంది. అందులో భాగంగానే చాలా మంది సీనియర్ నాయకులు పార్టీని వీడడమే కాకుండా టీడీపీ పార్టీలో చేరడం, జనసేన పార్టీలో చేరడం కూడా చూసాము. మన ఎంపీ స్థానంలో పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేకి పోటీ మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా చాలా చోట్ల నుంచి అటు ఉత్తరాంధ్ర నుంచి మొదలుకుంటే ఇటు రాయలసీమ చివరకు కూడా పూర్తి స్థాయిలో చాలా వ్యతిరేకతను ఎదుర్కోవడమే కాకుండా సీనియర్ నేతలు చాలా మంది కూడా పార్టీని వదిలేళ్లారు. పార్టీని వదిలేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని అవలంబించబోతున్నట్టు కృష్ణా జిల్లాలో కూడా చూసినట్లయితే కనుక పారసారథి అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీని అంటే పెట్టుకుని ఉన్నారు. 2 సార్లు కూడా ఆయన పోటీ చేశారు. 2 సార్లు కూడా వైసీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే 2014లో ఆయన ఓడిపోయినప్పుడు కూడా 2019లో మరొకసారి ఆయన సీట్ ఇవ్వడం జరిగింది. 2019లో గెలిచాడు. ఆయనకి అయినప్పుడు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు. సో 2014 నుంచి 2019 2 సార్లు ఎవరైతే వైసీపీలో పోటీ చేసిన సీనియర్ నేతలు ఎవరున్నారో కొంత ఈ మధ్యకాలంలో పార్టీని వదిలేటువంటి పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళకి సీట్లో లేకపోవడం అనేది ఒక కారణం, పోతే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో బీసీలకు ఇచ్చినటువంటి మరొక కారణం, అంటే బీసీలకి టికెట్లు కేటాయిస్తామని చెప్పినటువంటి కారణం కావచ్చు. అంటే మార్పులు చేర్పులు జాబితాలో భాగంగా చాలా వరకు పార్టీని విడినటువంటి సీనియర్ నేతలు ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు 3వసారి కంటెస్ట్ చేస్తున్నటువంటి నేతలు కూడా ఈ రోజు వైసీపీలో ఉన్నారు. అంటే ఒక పేరుని నానిని మినహాయిస్తే కనుక అటు కొడాల నాని 3వసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. నగరం నుంచి రోజా 3వసారి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 3వసారి పోటీ చేస్తున్నారు. ఆదిమూలపు సురేష్ 3వసారి పోటీ చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ 3వసారి పోటీ చేస్తున్నారు. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే సిదిరి అప్పలరాజు ఆయన కూడా 3వసారి పోటీ చేస్తున్నారు. అంటే గతంలో వీళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. గతంలో ఓడిపోయినప్పుడు కూడా మరొకసారి వాళ్ళకి అవకాశాలు కల్పించడం జరిగింది. అయితే 2014లో ఓడిపోయిన వాళ్ళకి కూడా 2019లో అవకాశం కల్పించడం జరిగింది. 2019లో గెలిచిన వాళ్ళందరూ కూడా సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అంటే పార్టీ కోసం ఆర్ఎన్ఎస్లో కష్టపడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాల్ని తోచా చెప్పకుండా పాటిస్తున్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రోజు మరొకసారి వైసీపీలో సీట్లు పొందినటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సీనియర్లు అంటే నగరం నుంచి అంబటి సత్యనారాయణ కావచ్చు, అబ్బటి రాంబాబు కావచ్చు, అబ్బటి రాంబాబు కూడా ఈ రోజు మరొకసారి సత్తెనపల్లి నుంచి ఆయన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే చాలా వరకు అంటే కొన్ని కారణాలతో కొంతమంది బీసీ నేతలను కూడా పక్కన పెట్టినట్టు చూస్తాం. మోపిదేవి వెంకటరమణ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చారు, ఆయన పక్కన పెట్టారు. అంతేకాకుండా వేమూరు నుంచి నాగార్జున నాగార్జున స్థానాన్ని మార్చు సంతనూతలపాడుకు పంపించారు. అలా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. కొంతమంది బీసీలకు కూడా సీట్లు లేదు, అక్కడ గ్రాఫ్ ఉన్నటువంటి బీసీలకు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు సింహాద్రి అంటే కొన్ని ప్రాంతాలను చూసినట్లయితే కనుక బీసీ పదం పాడుతూనే అదేవిధంగా సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్ నేతలను కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. సీనియర్ నేతలను కంటిన్యూ చేస్తూ కూడా పార్టీకి అనుకూలంగా లేనటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెక్ పెడుతూ కూడా ఆ స్థానాల్లో కొత్త వాళ్ళకి సీట్లని కొత్త వాళ్ళని సమన్వయకర్తలుగా నియమిస్తూ వచ్చారు. కొత్తగా సమన్వయకర్తలుగా నియమించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరొకసారి వాళ్ళకి కూడా సీట్లు అనౌన్స్ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి విధానాలకి అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని అవలంబించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 2024లో కూడా ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా పోటీ చేయడానికి మరొకసారి వైసీపీ అవకాశం కల్పించింది. మరో పక్క నుంచి చూసినట్లయితే నిరసన జ్వాల అంటే ఇటు అమరావతి అంశాన్ని మనం కనుక చూసినట్లయితే చాలా సున్నితమైన అంశం. మొదటి నుంచి కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా 4.5 సంవత్సరాలుగా అమరావతికి సంబంధించినటువంటి నిరసనలు పెద్ద ఎత్తున ఎగుసిపడుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో అమరావతికి సంబంధించినటువంటి 29 గ్రామాలు 33,000 మంది రైతులు. అయితే అందులో అక్కడ అన్ని వర్గాల
ఎకరాల ప్రజలకు సంబంధించినటువంటి భూముల్ని కూడా ప్రభుత్వానికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. అంతే చట్ట ప్రకారం CRDA చట్టం ఏదైతుందో ఆ చట్ట ప్రకారం కూడా భూముల్ని ఇవ్వడం జరిగింది. భూములు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో హామీ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఒకవేళ అంటే అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఒకవేళ అధికారం కోల్పోయినప్పుడు కూడా వచ్చేటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా ఆ భూముల్ని కానీ ఆ రైతులు కానీ ఇబ్బంది పెట్టకుండా రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఉండేది పూర్తి స్థాయిలో చట్టం కూడా చేశారు. సో ఆ చట్టం చేసినప్పుడు కూడా ప్రభుత్వం తాము అధికార వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంశంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మాన ప్రభావం ఈ రోజు అమరావతి ప్రాంతంలో ఈ రోజు నిరసన జోన్లు ఎగిసిపడ్డాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరావతి రైతులందరూ కూడా అటు న్యాయస్థానం టు దేవస్థానం కావచ్చు, అమరావతి టు అరసవల్లి కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తం కూడా అంటే ఇది రాజధానికి సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం, ఇది ఒక సెంటిమెంట్. ఇది ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ రోజు మా భూముల్ని మేము త్యాగం చేసాం అనేది ఒక విషయం పక్కన పెడితే కనుక రానున్న రోజుల్లో భవిష్యత్ తరాల కోసం మేము త్యాగం చేసాం అనే అంశాన్ని రాష్ట్రం మొత్తం కూడా చెప్తామని చెప్పని రైతులు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ కూడా చేశారు. అయితే దాని మీద ఆ ప్రభుత్వం ఎక్కడ కొంతవరకు ఉక్కుపాదం మోపినటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తాం. అంటే రైతుల్ని అడ్డుకునేటువంటి క్రమంలో చాలా రైతుల్ని మహిళలను కూడా ఇబ్బందులు పెట్టడం కూడా చూస్తాం. అయితే అప్పుడు కూడా ప్రభుత్వం తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ విడిపోయింది. విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున నష్టపోయింది. ఒకే చోట రాజధాని నిర్మాణం అన్నా ఒకే చోట అభివృద్ధి అంతన్నా సరే రేపొద్దున భవిష్యత్తులో మరలా ఒకసారి నినాదం ఏదన్నా అటు రాయలసీమ నినాదం రావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర నినాదం రావచ్చు. ఈ నినాదాలు వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మేము అభివృద్ధి వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ భాగంగా అటు రాయలసీమని న్యాయ రాజధాని కూడా అదేవిధంగా ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఈ ఏరియా ప్రాంతం ఉందో అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో అది లెజిస్లేటివ్ కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సంబంధించి ఉత్తరాంధ్రాని ఇలా ప్రాంతాల వారీగా విభజిస్తే కనుక ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసరాలు కానీ అక్కడ భూములు కానీ అన్ని అభివృద్ధి చెందుతాయి. అక్కడికి ప్రజలు కూడా అక్కడ నివాసాలు పెరుగుతాయి, నివాస ప్రాంతాలు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పటికైతే అది బ్రేక్ పడింది. ఎందుకంటే కొద్ది సమయంలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యం అవుతుంది. అయితే రాజధానికి సంబంధించిన అంశం ఇప్పటికైతే బ్రేక్ పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజధానిలో ఉన్నటువంటి రైతులకి అంటే రాజధానిలో కేవలం ఒక రైతుల సెంటిమెంటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సెంటిమెంట్ కాబట్టి అది సున్నిత అంశాన్ని మరొకసారి ఈ పెట్టబోయేటువంటి మేనిఫెస్టోలో రాజధానికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్లబోతుంది, లేదంటే రైతులకు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం రైతులకి సెంటిమెంట్ గా రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్ గా ఉన్న రాజధాని విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా వేసి చూడాల్సిన అంశంగా ఉంటుంది. రైట్ శ్రీనివాస్. మొత్తానికి చూసుకుంటే 175 అసెంబ్లీ స్థానాలను అలాగే 24 ఎంపీ స్థానాలను ప్రకటించడం జరిగింది. ఇక ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే జనసేన బీజేపీకి సంబంధించి కూటమికి సంబంధించి కొంతమంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అలాగే ఇంకొంతమంది అభ్యర్థులను ప్రకటించే యోజనలో కసరత్తు చేస్తున్నారు ఆ కూటమికి సంబంధించిన నేతలు కూడాను. అలాగే దీంతో పాటు కూడా బీజేపీ కూడా యాడ్ అయ్యడం జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈరోజు ఇడుపులపాయలో 175 అసెంబ్లీ స్థానాలను అలాగే 24 ఎంపీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్ సమక్షంలో అయితే ధర్మాన ప్రసాద్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే అంటే గతంతో పోలిస్తే ఈసారి 81 స్థానాల్లో చేర్పులు మార్పులు చేయడం జరిగింది. కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి 50 ఓవరాల్గా 200 మంది ఈ కేటగిరీ ఏదైతే ఉందో ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా 200 మందికి తీసుకుంటే దాంట్లో 50% కూడా చేర్పులు మార్పులు చేయడం జరిగింది. ఎంపీలకు సంబంధించి 18 మందిని మార్చడం జరిగింది. ఎమ్మెల్యేలు 81 మందిని మార్చడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 175 మంది అసెంబ్లీ స్థానాలను మనం ఒకసారి ఓసీలకు సంబంధించి కూడా 91 మందికి కేటాయించడం జరిగింది. బీసీలు 48 కేటాయించడం జరిగింది. ఎస్సీలకు 29, అలాగే ఎస్టీలు 7, మైనారిటీ 7, అలాగే మహిళలు ఓన్లీ 175 స్థానాలకు సంబంధించి మహిళలు 19 మంది. ఓవరాల్గా గతంలో చూసుకుంటే 2019 ఎన్నికల్లో ఓవరాల్గా ఎంపీ అండ్ ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా 19 మంది ఉమెన్స్ ఉండడం జరిగింది. ఈసారి ఓన్లీ కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించే మహిళలను 19 మందిని అభ్యర్థులుగా కేటాయించడం జరిగింది. అలాగే ఎంపీ స్థానాలకు వస్తే బీసీ 11 మంది, అలాగే ఓసీ 9 మంది, ఎస్సీ 4, ఎస్టీ 1. ఇందులో మొత్తంగా చూసుకుంటే 5 మహిళలకైతే అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది వైఎస్ జగన్. దీనికి సంబంధించి కూడా అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి మహిళలు కూడా పెద్దపీట వేశాం, బడుగు బలహీన వర్గాలను యోచనలో పెట్టుకుంటూ కూడా అభ్యర్థులను ప్రకటించామని కూడా చెప్పడం జరిగింది. రైట్, ఇక విజయవాడ మా కరెస్పాండెంట్ ఏడుగొండలు రెడీగా ఉన్నారు. ఏడుగొండలతో మాట్లాడదాం. ఏడుగొండలు, విజయవాడలో ఏంటి సిచ్యువేషన్? అభ్యర్థులను ప్రకటించారు, ఎలా ఉండబోతుంది ఏంటి అసలు? మధు, ఈరోజు ఏదైతే కొద్దిసేపటి క్రితం ఇడుపులపై నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన
అభ్యర్థుల లిస్టును ఏదైతే ఒక్కసారిగా 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను అయితే ప్రకటించారు. అయితే దీనికి తోడు 24 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు. అందులో కేవలం అనకాపల్లి మాత్రమే ఇంకా పెండింగ్లో ఉంది. అనకాపల్లికి ప్రస్తుతానికి అభ్యర్థిని అయితే ఇంకా ఖరారు చేయలేదు. అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈసారి బీసీలకు పెద్దపీట వేశామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూస్తే ఏదైతే బీసీలు 53% వరకు ఉన్నటువంటి బీసీలకు ఇచ్చిన సీట్లను చూస్తే దీని మీద కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఎద్దేవా చేసేటువంటి పరిస్థితి. ఇది ఏదేమైనప్పటికీ కూడా మిగిలిన పార్టీలతో పోలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే సమీకరణలు చేసుకుంటూ ఆయా స్థానాలు ఎక్కడెక్కడైతే గెలుపు గుర్రాలు ఉన్నారనే దాని మీద ప్రత్యేకంగా ఇన్ని రోజులు కూడా ఆయన అందరితో కూడా చర్చించడం, ఎక్కడెక్కడ చేర్పులు మార్పులు చేయాలనే దాని మీద దృష్టి పెట్టారు. అదే క్రమంలో 81 స్థానాల్లో మొత్తం చేర్పులు మార్పులు చేయడమే కాకుండా కొన్ని స్థానాల్లో కొత్త అభ్యర్థులు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ గూటిని విడిచి ఇటు జనసేన టీడీపీ వైపు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి సీట్లు ఏవైతే ఇప్పుడు కొంతమంది ఇంకా ఆశావాహులు వైసీపీలో ఎదురు చూస్తున్నారో వారికి ఇప్పుడు సీట్లు ఎక్కడైతే రాలేదో వారు ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు చూడాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోయేటువంటి సీట్ల మీద చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా ఒక సంకేతం అయితే ఇది ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే చేర్పులు మార్పులు ఉంటాయో అక్కడ ఇన్ఛార్జీలు నియమించారు. అదే ఇన్ఛార్జీలకి తూచా తప్పకుండా కూడా అందరికీ కూడా స్థానాలు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక ఈసారి మొత్తం ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే విజయవాడ నుంచి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని అవినాష్ను ప్రకటించడం జరిగింది. ఇతను గత కొత్తకాలంగా కూడా ఎంతో యాక్టివ్గా గడప గడపకు మన ప్రభుత్వంలో కూడా అవినాష్ అందరికంటే కూడా ముందంజలో ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉండకపోయినప్పటికీ కూడా అవినాష్ మాత్రం ముందంజలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఇక్కడ సీట్ కేటాయించడం జరిగింది. మరోవైపు చూస్తే విజయవాడ వెస్ట్కి వచ్చేసరికి షేక్ ఆసిఫ్ ఈయన కొత్తగా ఈరోజు పరిచయం చేయడం జరిగింది. అంటే ఈయన కొత్తగా ఇక్కడ స్థానం కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు విజయవాడ వెస్ట్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎల్లంపల్లి శ్రీనివాస్ను విజయవాడ సెంట్రల్కి మార్చడం జరిగింది. అలాగే తిరువూరులో నల్లగొట్ల స్వామిదాస్ ఈయన రాజకీయంగా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఖచ్చితంగా అక్కడ గెలుస్తాడనేటువంటి ఒక సంకేతాలు కూడా ఉన్నాయి. అక్కడ సర్వేని బట్టి కూడా ఆయనకు మరొకసారి అక్కడ స్థానం కల్పించడం కూడా జరిగింది. అయితే మరోవైపు చూస్తే ఇటు మైలవరం పెర్నాల తిరుపతిరావు ఈయనకి కొద్ది రోజుల క్రితమే ఈయనకి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా అక్కడ ఉండేటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వసంత కృష్ణప్రసాద్ అలకపోనడం, పార్టీ నుంచి బయటకు రావడం, టీడీపీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇటు పెర్నాల తిరుపతిరావు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరోవైపు చూస్తే నందిగాంలో డాక్టర్ మొండుతోక జగన్మోహన్ రావు ఈయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకి మరొకసారి అక్కడ స్థానం కల్పించడం జరిగింది. అలాగే జగ్గైపేట సామినేని ఉదయభాను ఈయన ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా మరొకసారి ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. ఇటు చూస్తే కృష్ణా జిల్లాకు వచ్చేసరికి మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ఈయన డాక్టర్ హైదరాబాద్లో ప్రముఖ డాక్టర్ ఆయన్ను ఇక్కడ ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అలాగే మచిలీపట్నం వచ్చేసరికి పేర్ని నాని కుమారుడైనటువంటి పేర్ని వెంకట సాయి కృష్ణమూర్తి అలియాస్ కిట్టు ఈయన తండ్రితోటి ఎప్పుడు కూడా రాజకీయాలు తండ్రితో పాటు తిరుగుతూ తండ్రి రాజకీయాలు పుణికిపుచ్చుకుంటూ ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలతోనే మమ్మికమైనటువంటి వ్యక్తి. అతనికి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలంటే గతం నుంచి కూడా పేరు నాని ఈసారి నేను పోటీ చేయను, నా కొడుకుకి అవకాశం ఇవ్వండి అంటూ కూడా పదే జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. అయితే దాని ప్రకారమే ఆయన కుమారుడికి సీట్ ఇవ్వడం జరిగింది. అయితే మరోవైపు చూస్తే అవనగడ్డ సింహాద్రి రమేష్ ఈయన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగానే అక్కడ ఉన్నారు. ఆయన మరొకసారి ఇక్కడ స్థానం కల్పించడం జరిగింది. మరోవైపు చూస్తే పెనమలూరుకు వచ్చేసరికి జోగి రమేష్ ఏదైతే పెడన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్కు ఇప్పుడు మార్పు చేయడం అయితే జరిగింది. మార్పులో భాగంగా పెనమలూరు నియోజకవర్గం ఆయన కేటాయించడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతానికి పెడనకు వచ్చేసరికి ఉప్పల రమేష్ అలియాస్ రాము ఈయనకి ఈసారి తొలిసారిగా అక్కడ స్థానం కల్పించడం జరిగింది. ఈయన కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యంత యాక్టివ్గా ఉంటూ కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటున్నటువంటి వ్యక్తి. అందుకు ఆయనకి ఈసారి అక్కడ స్థానం కల్పించడం జరిగింది. మరోవైపు చూస్తే గుడివాడ కొడాలి నాని ఫైర్ బ్రాండ్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఈయన మరొకసారి వైఎస్ఆర్సీపీ నుంచి మరొకసారి మూడోసారి ఆయనకి స్థానం అయితే కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీలో గెలుపొంది వైసీపీకి వెళ్లి వైసీపీ నుంచి టీడీపీ నాయకుల మీద
ఆయన స్థాయిలో ధ్వజమెత్తినటువంటి నాయకుడు. అయితే అతనికి నిన్న మొన్నటి వరకు కూడా అక్కడ స్థానం ఉంటుందా లేదా, స్థాన మార్పులు ఉంటాయని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. కానీ ఎవరు ఊహించిన విధంగా మరలా వల్లభనేని వంశీకి గన్నవరం టికెట్ కేటాయించడం జరిగింది. మరోవైపు చూస్తే పామర్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కైలా అనిల్ ఇతను అత్యంత సౌమ్యుడిగా ఎవరితోనూ కూడా ఎటువంటి విభేదాలు లేనటువంటి వ్యక్తిగా కూడా ఆయన అక్కడ గుర్తింపు పొందారు. అందుకని ఆయనకు మరొకసారి పామర్ స్థానాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఇకపోతే చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఏదైతే ఏలూరులో ఉన్నటువంటి కైకలూరు నియోజకవర్గానికి వచ్చి దూలం నాగేశ్వరరావు, ఈయన ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు మరొకసారి స్థానం కల్పించడం జరిగింది. అలాగే నూజివీడు మేకా ప్రతాప్ అప్పారావు, ఈయన ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉండడం జరిగింది. అయితే ఈ కృష్ణా జిల్లాకు వచ్చేసరికి పెద్దగా మార్పులు జరగకపోయినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రం ఆసక్తికరంగా ఉన్నటువంటి ఏదైతే కేవలం తూర్పు నియోజకవర్గం, ఇటు సెంట్రల్ నియోజకవర్గం, పెనమలూరు మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా పాత వ్యక్తులనే ఉంచారు. అయితే పెడన నియోజకవర్గం నుంచి కొత్త వ్యక్తిని, అలాగే ఇటు విజయవాడ వెస్ట్ నుంచి మాత్రం కొత్త వ్యక్తులు తీసుకున్నారు. మిగిలిన అన్ని చోట్ల కూడా పాత వ్యక్తులనే మరలా పోటీలో ఉంచినటువంటి పరిస్థితి. కొంచెం స్థాన మార్పులు జరిగినప్పటికీ కూడా అందరూ కూడా తమ తమ స్థానాలు అయితే పదిలం చేసుకున్నారని చెప్పవచ్చు. కేవలం ఏదైతే ఇటు చూస్తే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, అలాగే ఇటు పెనమలూరు ఎమ్మెల్యే అయినటువంటి కొలుసు పార్థసారథి ఇద్దరు మాత్రం పార్టీని వీడి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సీట్ల కేటాయింపుతోటి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎట్లా ఉండిపోతుంది, ప్రస్తుతం జిల్లాలో అయితే మాత్రం ఎక్కడికక్కడే బుజ్జగింపులు కూడా అయిన తర్వాతే సీట్లు కేటాయించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మధు సంబంధించి కూడా నువ్వు లిస్ట్ రావడం జరిగింది. అలాగే ఇప్పుడు వైసీపీ కూడా అంటే ఎలా ఉండే అవకాశం ఉంది ఇక్కడ, పోటీ ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే వైసీపీకి వ్యతిరేక జ్వాలలు ఎక్కువగా కనిపించాయి. కొన్ని ప్రధాన అంశాలు, రాజధాని అంశం, రైతుల అంశం, పోలవరం అంశం, ఇలాంటి మెయిన్ ఇష్యూస్ అనేవి మనకి ఎక్కువగా చూసాం విజయవాడకి సంబంధించి. సో ఎలా ఉంటుంది పోటీ? అందులోనూ సిట్టింగ్లు ఆల్మోస్ట్ సిట్టింగ్లుగా కేటాయించడం జరిగింది. మధు, మీరు అన్నట్లు ఇక్కడ ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఆచితూచి ఇక్కడ ఆ సీట్లు ఇచ్చినప్పటికీ కూడా వీరికి ముఖ్యంగా అమరావతి రాజధాని అనే అంశం ఏదైతే ఉందో ఇది ఈ చుట్టుపక్కల అంటే ఈస్టు వెస్ట్ కృష్ణా గుంటూరు ప్రజలకు ఇది సెంటిమెంట్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలైతే మాత్రం ఏదైతే ఇప్పటి వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద ఇంకా కక్షగట్టుగా ఉన్నారని, అందుకనే కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా అక్కడ మండిపడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఏదైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకందరికీ కూడా అమరావతిలో ఇల్లు ఇస్తామంటూ కూడా తీసుకెళ్లి చెంటు భూమి ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కోర్టు అనుమతులు లేవు, కోర్టు అక్కడ అడ్డుకోవడంతో ఇప్పుడు అక్కడ ఎవరైతే ఈ యొక్క చెంటు భూమి పొందారో వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కోర్టులో ఉన్న వ్యవహారాల్లో కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ పెట్టి మమ్మల్ని ఇల్లు కూడా లేకుండా చేశారంటూ కూడా చాలా మంది ఇప్పటికే రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా మీరు అన్నట్లు ఈ యొక్క అమరావతి సెంటిమెంట్ అనేది మాత్రం వైసీపీకి చాలా ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం అయితే పొంచి ఉంది. దానికోసమే కొన్ని చోట్ల చేర్పులు మార్పులు చేసినప్పటికీ కూడా అయితే అమరావతి కోసం మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం ప్రస్తుతానికి ఆ పార్టీ నుంచి పొమ్మనలేక పొగపెట్టిన సంధాన కూడా ఇటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ని బయటకు పంపడం జరిగింది. అలాగే కొలుసు పార్థసారథిని కూడా, వీరిద్దరూ కూడా గతంలోంచి కూడా ఏదైతే అమరావతి సెంటిమెంట్, అమరావతి ఎప్పుడు కూడా అమరావతిని రాజధానిగానే కొనసాగిస్తామని చెప్పండి అని చెప్పేసి నేరుగా వారు జగన్మోహన్ రెడ్డికి చెప్పేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ మాట వినలేదంటూ కూడా వాళ్ళు గతంలో కూడా మాట్లాడి చెప్పినటువంటి పరిస్థితి. అయితే అమరావతి రాజధాని ఎప్పుడైతే దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వెళ్తున్నారో అప్పుడే బయటకు వద్దామని అనుకున్నామని చెప్పేసి వసంత కృష్ణప్రసాద్ చెప్పడం కూడా ఇది సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అలాగే కొలుసు పార్థసారథి అంతా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ కూడా ఆయన మాత్రం మనసులో ఉన్నది మాత్రం పదే పదే కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు ఇక్కడ ఉండేటువంటి సెంటిమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటలాడుకుంటున్నాడంటూ కూడా చెప్పారు. అదే అంశాన్ని ఇప్పుడు ప్రజల్లో కూడా తీసుకెళ్ళడానికి ప్రతిపక్షం చాలా సిద్ధంగా ఉంది. అన్నిటికి సంబంధించి దానికి సంబంధించిన అస్త్రాలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు.
చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే ఖచ్చితంగా మీరు అన్నట్లు ఈ యొక్క ఎదురుగాలి ఏది అమరావతి సెంటిమెంట్, అమరావతి రైతులు పడుతున్నటువంటి ఆవేదన గత 1600 రోజులుగా వారు చేస్తున్నటువంటి దీక్షలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాత్రం వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని చెప్తున్నారు. అయితే గుంటూరు జిల్లాలో ఇప్పటికే కొన్ని సర్వేలు వస్తున్నాయి. ఏదైతే గతంలో గెలిచినటువంటి సీట్ల కంటే కూడా 75% ఖచ్చితంగా గెలుస్తారని అప్పుడు గతంలో అనుకున్నారు. అయితే ఇప్పుడు కేవలం 50-50% గెలిచే అవకాశాలు ఉన్నాయి అని అంటే దానికి అర్థం ఖచ్చితంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా వ్యతిరేక గాలి వస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. మధు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. రైట్, మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ తన అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇడుపులపాయలో మాజీ సీఎం జగన్ తండ్రైనటువంటి వైఎస్ఆర్ సమాధి వద్ద ఏదైతే 2019లో ఆయన లిస్టును ప్రకటించారో అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ కూడాను ఆయన ఈ రోజు కూడా అక్కడనే తన లిస్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే అలాగే ఎన్నికల హడావిడి అయితే మొదలైంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడాను ఈసీ ప్రకటన చేయబోతుంది ఎన్నికల దీనికి సంబంధించి కూడాను. రైట్, ఇక ఉత్కంఠ అయితే నెలకొంది అందరిలోనూ. వైసీపీ లిస్ట్ వచ్చిన తర్వాత వైసీపీ నేతలు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది వైసీపీకి సంబంధించిన లిస్టుకి సంబంధించినటువంటి పలు అంశాలు.